మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 13వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్ నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకరము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఆమేన్. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈరోజు దేవుడు నీకు ఒక మాటను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఏమైనా వాగ్దానం చేసి ఉంటే అది ఎప్పుడు కూడా నిరర్థకరము కాదు, నెరవేరకుండా ఉండదని ఇక్కడ తెలియజేస్తుంది లేఖనాలు. ఒక మాటను దేవుడు నీకు తెలియజేశాడంటే, ఒక కృపావరాలు నీకు దేవుడు ఇచ్చాడు అంటే నీ జీవితంలో నెరవేరకుండా పోవు, దేవుడు వాటిని సఫలముగా చేస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మరియ గారి పట్ల దేవుడు ఒక వాగ్దానాన్ని చేసి ఉన్నాడు. ఆయన దూత ఆ మరియ గారి దగ్గరకు వచ్చినప్పుడు, నీవు ప్రభు దాసురాలువు కనుక నీవు దేవుని కృప పొందావు, దేవుని కృప పొందావు కాబట్టి నీవు గర్భవతి అయ్యి ఒక కుమారుని కంటావు. ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టమని దూత మరియ గారికి చెప్పినప్పుడు మరియ గారు అన్నారు, నేను కన్యకను కదా, నాకెలాగూ గర్భము ధరించి నేను ఎలాగూ బిడ్డను కంటాను అని ఆమె చెప్పినప్పుడు, నీవు దేవుడి కృప పొందావు, నీవు దేవుడి పట్ల విశ్వాసము విధేయత చూపావు కాబట్టి అప్పటికే మరియ గారు యోసేపుకి ప్రదానం చేయబడి ఉన్నారు. అయితే అక్కడ దేవుని దూత వచ్చి మరియ గారికి చెప్పింది, దేవుడి కృప వలన నీవు అధిక మేలులు పొందుతున్నావు. అయితే ఇక్కడ దూత మరియ గారి దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో ఒకసారి చదువుకుందాం. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇక్కడ దూత గారు మరియ గారికి ఈ మాట చెప్తున్నారు, దేవుని కృప పొందావు, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టమని దూత మరియ గారికి సెలవిస్తూ ఉంది. అయితే ఆయన పుట్టిన తర్వాత, దేవుడు పుట్టిన తర్వాత ఆయన గొప్ప సర్వోన్నతుడు, దేవుని కుమారుడు అనబడతాడని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ మరియ గారితో పాటు మహారుద్రాలైనటువంటి ఎలిజబెత్ గారు కూడా గర్భం ధరించి ఉన్నారు. ఎలిజబెత్ గారు గర్భం ధరించి ఉన్నప్పుడు ఆ దూత చెప్తుంది, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ వృద్ధాప్యంలో గర్భం ధరించి ఉన్నది, ఆమెకి ఇప్పుడు 6వ నెల అని దేవుడు దూత చేత పలికిస్తూ ఉన్నాడు. 6వ నెల అని దూత చేత దేవుడు పలికిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు భూమి మీదకి రావడానికి ఆయన ఒక కన్యకను ఎంచుకున్నాడు. ఆమె మరియ గారు. ఆ మరియ గారిని ఎంచుకున్న తర్వాత ఆమె గర్భం ద్వారా భూమి మీదకి వచ్చి ఆయనను ఆయన సామాన్య మానవుడిగాను ఒక రిక్తునిగాను చేసుకొని భూమి మీదకి వచ్చాడు. మన పాపాల కొరకు, మనం చేసేటువంటి చెడు పనుల కొరకు ఆయన బలి అవ్వటానికి భూమి మీదకి వచ్చాడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి మీదకి రావడానికి ఒక మానవుని రూపాన్ని ధరించి మరియ గారిని ఎంచుకొని ఆమె గర్భం ద్వారా ఆయన జన్మించాడు. అయితే ఆమె మరియ గారు దేవుడి పట్ల విధేయత కలిగి ఉంది. ఆమె ఇలాగూ సెలవిస్తూ ఉంది, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఆమేన్. ఆ మాట చెప్పిన వెంటనే దూత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గారి దగ్గరికి మరియ గారు వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ కూడా ఈ రీతిగా ఉంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఎలిజబెత్ గారు మరియ గారు చెప్తున్నారు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, ఎందుకంటే లోక రక్షకుడు నీ గర్భంన భూమి మీదకి రాబోతున్నాడు. దేవుని ఎంచుకున్నటువంటి నీవు నా దగ్గరకు రావటం నాకెంతో ఆశీర్వాదకరము.
నీ గర్భంలో ఉన్నటువంటి దేవుడు, నీవు మోస్తున్నటువంటి ఆ శిశువు దేవుని రూపంలో భూమి మీదకి రాబోతున్నాడు. నీవు నా యొద్దకు రావడం నాకెంతో ఆశీర్వాదకరమని ఎలిజబెత్ గారు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములో శిశువు ఆనందంతో గంతులు వేసెను. ఎలిజబెత్ గారు ఎంతో సంతోషంతో ఈ మాట తెలియజేస్తున్నారు. అయితే వీరిద్దరూ దేవుని దృష్టికి మంచిగా విధేయతగా కనిపించారు కాబట్టి ఈమె ఎలిజబెత్ గారు వృద్ధాప్యంలో శిశువును కనడానికి దేవుడు కృప పొందించాడు. మరియ గారిని ఆయన భూమి మీదకి రావటానికి, ఆమె గర్భం ద్వారా భూమి మీదకి రావడానికి ఆయన మరియ గారిని నియమించుకున్నాడు. అందుకే ఇక్కడ గొప్ప వాక్కుని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను, దేవుడు లోకంలో నేనొక మెస్సేయగా రాబోతున్నాను అని ఆయన లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెషయా గారు మనకి పాత నిబంధనలో చెప్పారు, దేవుడు మెస్సియగా భూమి మీదకి రాబోతున్నాడు, ఆయన ఒక కన్యకు పుట్టబోతున్నాడని అక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ రీతిగానే ఇప్పుడు దేవుడు ఇక్కడ మరియ గారిని ఎంచుకున్నారు. అయితే దేవుడు చేసినటువంటి వాగ్దానము నిరర్ధకరం ఎప్పుడు కాదండి, ఎప్పుడు కాదు. దేవుడు నిరర్ధకరం కాని వాగ్దానాలని చేయడు. ఆయన వాగ్దానం చేశాడంటే తప్పక నెరవేరుతుంది. కొన్ని యుగాలైనా, కొన్ని రోజులైనా, కొన్ని సంవత్సరాలైనా అది తప్పక నెరవేరుతుంది. అందుకే ఇక్కడ దేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకరము కానేరదని ఆమెతో చెప్పాను. దూత మరియ గారితో చెప్తుంది, ఆయన నేను రాబోతున్నాను, భూమి మీదకి ఒక మెస్సేయగా రాబోతున్నాను అని చెప్పినటువంటి మాట నిరర్ధకరం కాదు, అది నిజం. కాబట్టి ఈరోజు ఆయన నీ నుంచి, నీ గర్భం నుంచి రావాలని నిన్ను ఎంచుకున్నాడు అని దూత మరియ గారికి తెలియజేస్తూ ఉంది. అయితే బిడ్డలు లేనటువంటి ఎంతో మంది భూమి మీద జీవిస్తూ ఉన్నారు. వారందరికీ దేవుడు ఈరోజు వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని కృప పొందారు. ఈ రోజు బిడ్డలు లేనటువంటి మీరు ఆయన దృష్టికి మీరు కనిపించారు కాబట్టి దేవుడు మిమ్మల్ని బిడ్డల గల తల్లులుగా మార్చాలని ఈ రోజు ఈ వాగ్దానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డలు లేనటువంటి మీకు సంతానాన్ని కలిగించడానికి ఈ రోజు ఈ మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన లేఖనాల ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలని మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాటి పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండి మన జీవితంలో వాటిని మనం ఎప్పుడు అనుదినము ధ్యానించుకుంటూ ఉండాలి. అయితే భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఆయన రిక్తునిగా చేసుకొని తనను తాను తగ్గించుకొని మన పాపాల కొరకు బలైపోయాడు. మనను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన బలైపోయాడు. సిలువ మీద ఆయన మరణించాడు. ఆ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనం ఇంకనూ పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతకాలని ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్టి కృపా ధన్యత మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.